కొన్నిసార్లు మన కోపం అబద్ధాన్ని కూడా నిజమని నమ్మిస్తుంది. అనేకసార్లు మనకి ఆలోచించే అవకాశం కూడా లేకుండా చేస్తుంది. కోపంతో ఉన్న ఆ కొంత సమయం మనల్ని మనమే మర్చిపోయేలా చేస్తుంది. ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్లుగా కట్టుకున్న మన స్థాయిని ఆ కంట్రోల్ లేని కోపం దిగజారుస్తుంది. ఆ కోపం వల్ల విలువైన వాటిని, విలువైన వ్యక్తుల్ని, కొన్నిసార్లు మనల్ని మనమే కోల్పోయేలా చేస్తుంది. ఇలాగే ఒక వ్యక్తి తన కోపం వల్ల ఏం కోల్పోయాడో, ఎందుకు పశ్చాత్తాపపడ్డాడో చూద్దాం రండి. ఒక దట్టమైన కారు అడవిలో మధ్యాహ్న సమయంలో ఒక వ్యక్తి దారి తప్పిపోయాడు. ఆ అడవి నుండి బయటికి వద్దామని ఎన్నో ప్రయత్నాలు చేసి అన్ని వైపులా తిరుగుతాడు, కానీ దారి మాత్రం దొరకదు. ఆ సమయంలో నోరు ఆరుకుపోయి విపరీతమైన దాహమవుతుంది. అదే సమయంలో దారి వెతకడం ఆపేసి నీళ్ల కోసం వెతుకుతాడు, కానీ ఎక్కడా ఏమీ దొరకవు. అలా తిరుగుతూ ఉండగా ఒక నీటి బిందువు చెట్టు ఆకుల నుండి పడుతుంది. దాహంతో ఉంటే నేను సొమ్మసిల్లి పడిపోయేలా ఉన్నాను. ఈ చెట్టు ఆకుల నుండి కారుతున్న ప్రతి నీటి బిందువును ఒడిసిపట్టి తాగాలి అని అనుకుని ఒక గిన్నె లాంటిది ఆకులతో చేసుకుని ఆ చెట్టు ఆకులను కోస్తూ వాటి నుండి కారుతున్న నీటి బిందువులను పోగు చేస్తాడు. చాలాసేపటికి ఆ గిన్నె నిండుతుంది. అవి తాగుదామని ఆ గిన్నె పైకెత్తేసరికి ఒక చిలుక చెట్టు మీద నుండి అమాంతంగా వచ్చి ఆ నీటి గిన్నెను తన్ని నీళ్లను పడేస్తుంది. కోపం వచ్చి ఎంతో కష్టపడి ఒక్కొక్క బొట్టు పోగు చేసి పట్టుకుంటే అంతా నాశనం చేసింది అని ఆ చిలుకను తిట్టుకుని, అలాగే మరలా ఒక్కొక్క బిందువును పోగు చేస్తూ మరలా గిన్నె నిండిన తరువాత తాగుదామని మరలా పైకెత్తుతాడు. మరలా గిన్నె పైకెత్తేసరికి ఎక్కడి నుండి వచ్చిందో అలాగే ఆ చిలుక వచ్చి ఆ నీళ్ల గిన్నెను పడేస్తుంది. ఈసారి ఆ వ్యక్తికి మరింత కోపం వస్తుంది. ఒకవైపేమో దాహం, మరొక వైపేమో చిలక మీద కోపం. ఇలా ఉండగా ఆ వ్యక్తి ఒక నిర్ణయానికి వస్తాడు. మరలా గనక ఆ చిలక వస్తే చంపి తీరుతాను అని నిర్ణయించుకుంటాడు. కోపంగా మరలా నీళ్ల బిందువులు ఒడిసిపెడుతూ గిన్నె నిండిన తరువాత తాగుదామనేసరికి మరలా ఆ చిలక అమాంతంగా వచ్చి ఆ నీటి గిన్నెను పడేస్తుంది. ఆ వ్యక్తి కోపం కట్టలు తెంచుకుని అప్పటికే చేతిలో పట్టుకుని ఉన్న కర్రను చిలుకపై విసిరేసరికి చిలుకకు తగిలి అక్కడికక్కడే చనిపోతుంది. ఆ వ్యక్తి మరల నీళ్లు పోగు చేసుకోవాలా అని చెట్టు వైపు దీనంగా చూస్తూ అసలు ఎక్కడి నుండి ఈ చెట్టు మీద నీళ్లు పడుతున్నాయి అని చెట్టు పైకెక్కి చూద్దామని ఎక్కుతాడు. ఆ చెట్టును ఆనుకుని ఉన్న కొండ మీద ఒక చిన్న నీటి దార ఉంది. అయితే ఆ నీటిలో ఒక విషపూరితమైన అతి ప్రమాదకరమైన పాము చనిపోయి ఉంది. అప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది, ఒకవేళ ఆ నీళ్లు తాగితే నేను చనిపోయేవాడిని. ఆ చిలుక అందుకే నేను తాగకుండా అలా చేసింది అనుకుంటాడు. ఆ చిలుకను చూసి ఆలోచన లేని నా కోపం వల్ల నాకు మేలు చేసిన చిలుకను చంపేశాను, తప్పు చేశాను అని బాధపడతాడు. కానీ అప్పటికే జరగరానిది జరిగిపోయింది. మన జీవితంలో కూడా ఇంతే. మన కోపం వల్ల ఏం నష్టపోయామో అని ఆలోచించే లోపే చేయకూడనివి చేసి బాధపడుతూ ఉంటాము. అప్పటికే విలువైనవి కోల్పోయి ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.